ఉప్పెన సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. తన మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లోకి చేరి స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించారు. బుచ్చిబాబు కూడా డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. ఇక తన తదుపరి చిత్రాన్ని ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ప్రకటించడం జరిగింది. ఈ సినిమా రామ్ చరణ్కు 16వ సినిమాగా తెరకెక్కబోతోంది. అయితే ఇందులో హీరోయిన్ కోసం బాలీవుడ్ హీరోయిన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో విలన్గా ఒక పవర్ఫుల్ హీరోని తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సారా అలీ ఖాన్ డేట్స్ అప్డేట్ కాలేకపోతే హీరోయిన్ కృతి శెట్టిని ఓకే చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాతోనైనా ఈ అమ్మడు కెరియర్ మారుతుందేమో అంటూ పలువురు అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. గడిచిన కొన్ని నెలల నుంచి కృతి శెట్టి కెరియర్ కూడా పెద్దగా సక్సెస్ బాట కాలేకపోయింది. చివరిగా ఈమె నటించిన చిత్రాలు అన్నీ కూడా డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కృతి శెట్టి తన సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబుని నమ్ముకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరు హీరోయిన్గా నటిస్తున్నారు అనే విషయంపై చిత్ర బృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. మరి ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరనే విషయంపై త్వరలోనే క్లారిటీ రావాల్సింది. ఇందులో కీలకమైన పాత్రలు విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.